వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. వచ్చే 2 నెలల్లో డబుల్ బెడ్రూమ్ పనులు పూర్తి చేసి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారిస్తుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్లు తెలిపారు. శుక్రవారం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్లు పరిశీలించారు. ప్రస్తుతం ఎన్ని ఇండ్లు నిర్మాణం పూర్తి అయ్యాయి, ఏ దశలో నిర్మాణంలో ఉన్నాయి అని పరిశీలించారు. రోడ్లు, మౌలిక వసతుల కల్పనపై సమీక్షించారు. నిర్మాణంలో ఉన్న ఇల్లు పక్కాగా ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కలెక్టర్లు మాట్లాడుతూ వచ్చే 60-70 రోజులలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ నుంచి హౌసింగ్ శాఖకు బదలాయించడం జరిగిందని వారు తెలిపారు. 2 నెలల్లో పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. నిర్మాణ పనులు పూర్తి చేసిన తరువాత అర్హులైన పేదలను గుర్తించి పంపిణీ చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా నిరుపేదలై ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవటానికి ఖాళీ స్థలం లేని అర్హులైన వారికి నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్స్ ను కేటాయించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, మున్సిపల్ చైర్పర్సన్లు పట్లోల నీరజ బాలరెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, మాజీ డిపిసి సభ్యులు పట్లోల నరసింహులు, మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, నాయకులు బంటు మల్లప్ప, జుబేర్ లాలా, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ కలెక్టర్ గారు, గౌరవ చైర్పర్సన్ నీరజ బాలరెడ్డి గారు, వైస్ చైర్పర్సన్ అబ్దుల్ రజాక్ గారు, మా కౌన్సిలర్లు అందరూ కూడా కలిసి డబుల్ బెడ్రూమ్లు అందరినీ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అధికారులతో అందరితో కూడి గతంలో అది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఉంటే దాన్ని అంతా కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్కు ట్రాన్స్ఫర్ చేసి అది త్వరలోనే ఆ వర్క్లన్నీ కూడా మొదలుపెట్టడం, వితిన్ 60 to 70 డేస్లో బెనిఫిషరీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి కూడా అధికారులతో చర్చించుకోవడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎంసీహెచ్ హాస్పిటల్ని కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్ చాలా శిథిలావస్థలో చేరింది. దాని అంతా కూడా మెయింటెనెన్స్ అంతా కూడా రిపేర్ చేయించి ఇక్కడ ఉన్నటువంటి లీకేజెసే కానివ్వండి, కొన్ని టాయిలెట్సే కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, దాని అంతా కూడా మళ్ళీ రిపేర్స్ అంతా కూడా చేయించేసి బిల్డింగ్ని దీనికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలని చెప్పి కూడా కలెక్టర్ గారు మేమంతా కూడా చర్చించుకుని ఇమ్మీడియట్ వర్క్ స్టార్ట్ చేసే దిశగా ప్రయత్నం చేస్తాం. ఇమ్మీడియట్ చేసి పేషెంట్స్లకు కానివ్వండి, వచ్చేటువంటి ఈ డెలివరీ పేషెంట్స్లకు, మాత శిశువులకు ఎవరు కూడా ఇబ్బంది కాకుండా వారి భద్రత కోసం కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ ఇమ్మీడియట్ చేస్తామని చెప్పి తెలియజేస్తామని. థ్యాంక్ యూ.